హాయ్ అండి. హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు చూపించబోతున్నాను. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఇలా పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలండి కట్ చేసుకొని. ఇది మొత్తం కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. మొత్తం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుందండి, ఈ కలర్ వస్తే. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కారం 3 స్పూన్లు వేసుకోవాలండి. పులుసు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. వేయించిన ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇవి మొత్తం 1 మినిట్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఈ గుజ్జు ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని గ్లాస్ నుండి గ్లాసున్నర వరకు వేసుకోవాలండి నీళ్ళు అనేది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఇలా పీల్ తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఎగ్స్ అనేది అప్పుడు పులుసులో బాగా ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మనం రెడీ చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే అండి, మూత తీసి చూస్తే 5 మినిట్స్ తర్వాత మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో మనకి పులుసు అనేది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఇంకా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.